మరొక 5-6 రోజుల్లో 24 నుంచి తిరుమల దేవదేవుడి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. ప్రతి ఏడాది కని విని ఎరుగని రీతిలో లక్షలాది మంది భక్తులు రోజు వస్తారు. మొత్తం బ్రహ్మోత్సవాలు పూర్తయ్యేటప్పటికీ దాదాపు 1 కోటి మందికి పైగా భక్తులే వచ్చి వెళ్ళే అవకాశం ఉంటుంది, అంతే సుమారు ఈ 4 రోజుల సమయంలో. అలాగే బ్రహ్మాండంగా ఆదాయము, అంటే తిరుమల ఖ్యాతి ఈరోజు నేనో మీరో కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల ఆలయము, వెంకటేశ్వర స్వామి వైభవం అందరికీ తెలిసిందే. కానీ దురదృష్టకరమైన వ్యవహారం ఏంటంటే ఏదో ఒక అంశంతో ఇప్పుడు బ్రహ్మోత్సవాలు ఇంకో వారంలో ఉన్నాయనగా గత 4-5 రోజులుగా మాజీ టీటీడీ చైర్మన్ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఒక వివాదాన్ని పైకి తీసుకొచ్చారు. ఒక విగ్రహం మనం అక్కడ చూస్తున్నట్టు, ఇక్కడ బహుశా దీనికి సంబంధించిన పండితులు చెప్పాలి. నా అవగాహన మేరకు ఏంటంటే ఏదన్నా ఒక దైవ రూపాన్ని చెక్కిన తర్వాత శిల్పి ఆలయంలో పెట్టి ప్రతిష్ఠ చేసిన తర్వాతే దాన్ని విగ్రహం అంటాం. ఎందుకంటే రోజు వందల కొద్దీ విగ్రహాలకు సంబంధించిన ఆర్డర్లు వస్తాయి. అంటే సీజన్లో అది వినాయక విగ్రహాలు అయితే వినాయకుడు, దసరా అయితే అమ్మవారి విగ్రహాలు, లేకపోతే ఎక్కడన్నా ఆలయాల ప్రతిష్టలు ఉంటే కనుక రకరకాల దేవాలయాలకు సంబంధించి దైవ రూపాలకు సంబంధించి ఆర్డర్స్ వస్తాయి. ఇది ఇక్కడ ఉన్న విగ్రహం సంబంధించి ఆయన ఆ వేళ చేసిన వీడియో, దాని సమ్మప్ ఏంటంటే ఇదిగో తిరుమలలో అలిపిరిలో, అది పాత చెక్ పోస్ట్ దగ్గర భారీ ఎత్తున ఒక విష్ణుమూర్తికి సంబంధించిన మారు రూపం ఇక్కడ పడేసి ఉంది. ఇదేనా ఈ ప్రభుత్వం హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని పరిరక్షించడం? ఇది భక్తుల మనోభావాలు దెబ్బతీయడం కాదా? ఇది దేవుణ్ణి అవమానించడం కాదా? భక్తులను అవమానించడం కాదా అని ఆయన బాధపడ్డారు, వాపోయారు. అంటే చాలా వెరీ జెన్యున్గా అనిపిస్తుంది ఆ వీడియో చూస్తే ఎవరికైనా. ఈవెన్ ఫస్ట్ చూసినప్పుడు నాకు కూడా అయ్యో ఇట్లా ఉందా, చూసుకోలేదా అని అనిపిస్తుంది. కానీ ఫ్యాక్ట్ చెక్ చేస్తే గడిచిన ఒక 23-24 ఏళ్ల క్రితం ఒక బెంగళూరుకు సంబంధించిన ఒక వ్యాపారి, ఆయనకు ఆలయం కడదాం అనుకున్నాడు. ఏం చేద్దాం అనుకున్నాడు, భారీ శనీశ్వరుడి విగ్రహ ప్రతిమ ఆయనకి రూపం కావాలి అని ఆర్డర్ ఇచ్చారు. స్థపతి అంటారా శిల్పిని చెక్కి ఆయన మొదలుపెట్టాడు. 2 లక్షల అడ్వాన్స్ కూడా ఇచ్చినట్టున్నారు. కానీ మధ్యలోనే ఎవరైతే ఆర్డర్ ఇచ్చారో ఆయన చనిపోవడంతో ఆ కుటుంబ సభ్యులు తీసుకెళ్ళలేదు. సో దట్ ఇప్పుడు కాదు, అప్పటి నుంచి కూడా అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇప్పుడు మీరు చాలా చోట్ల చూస్తే హైదరాబాద్లో కూడా కొన్ని ఏరియాల్లో రోడ్ల పక్కన విగ్రహాలు తయారు చేసే వాళ్ళు ఉంటారు. మామూలుగా మనం బయట ఎవరైనా రాజకీయ నాయకులు విగ్రహాలు అడిగినా చేస్తారు. దేవుడి విగ్రహం వాడికి కావాల్సింది ఏంటంటే ఒక రూపం ఇచ్చి ఇదిగో ఇంత మాట్లాడుకుని ఇంత అడ్వాన్స్ ఇస్తే చేస్తారు. తర్వాత తీసుకెళ్తే ఓకే, లేదంటే అక్కడ ఉండిపోతాయి, చాలా విగ్రహాలు ఉండిపోతాయి. అలాగా వాళ్ళు అక్కడి నుంచి షిఫ్ట్ అయ్యేటప్పుడు కొన్ని తీసుకెళ్తారు, కొన్ని తీసుకెళ్లరు, కొన్ని అక్కడ రోడ్ల మీద పడిపోయి ఉంటాయి. ఇప్పుడు కూడా మీరు చూస్తే మియాపూర్ లాంటి ఏరియాలో అక్కడ రోడ్ల మీద అటు ఇటు హైదరాబాద్లో చాలా విగ్రహాలు ఉంటాయి అమ్మడానికి. వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతే కొన్ని అక్కడ వదిలేసి వెళ్ళిపోతారు, అన్ని ట్రాన్స్పోర్ట్ చేయలేక. అందులో దేవుడి ప్రతిమలు, విగ్రహాలు కూడా కొన్ని ఉంటాయి. సో ఇప్పుడు ఫ్యాక్ట్ చెక్లో ఏంటంటే ఈయన చెప్పినట్టు అది విష్ణుమూర్తి విగ్రహం కాదు, ఒకవేళ విగ్రహం అనుకుంటే శనీశ్వరుడి రూపం అని చెప్పి చెప్తున్నారు. సరే శంఖము చక్రము ఉన్నాయంటే అది ఇంకా అది మనం ఎక్స్పర్ట్ కాదు, అందులో దానికి సంబంధించిన ఎక్స్పర్ట్ చెప్పాలి ఎవరి విగ్రహం ఏంటి. కానీ ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఇది ఇప్పుడున్నది కాదు. ఆయన టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు, వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా అక్కడే ఉంది. కాకపోతే ఏంటంటే అదంతా మొత్తం అక్కడ చెట్లు తుప్పలు అన్నీ వచ్చేసి అసలు దాన్ని పట్టించుకునే నాథుడు లేడు. అక్కడ రకరకాల అక్రమ కార్యకలాపాలు, మందు తాగేవాళ్ళు, పడేసేవాళ్ళు, ఇంకా మలమూత్ర విసర్జనలు, ఆ ప్రదేశం అట్లా ఉంది. సో ఇప్పుడు ఏంటంటే అక్కడ మొత్తం శుభ్రం చేశారు. చేసిన తర్వాత ఇప్పుడు అది బయటకు వచ్చింది. సో దట్ దాన్ని ఇప్పుడు రాజకీయం చేయాలనుకున్నారు కరుణాకర్ రెడ్డి. ఇప్పుడే మొట్టమొదటిసారి చేయాలనుకుంటున్నాడు ఆయన రాజకీయం? నో. అసలు పార్టీ 3 కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదలుపెట్టారు ఈ రాజకీయం. అంటే తిరుమలలో ఏ రకంగా అప్రతిష్ట పాలు చేయాలి, సో దట్ ఏంటంటే అది ప్రభుత్వానికి ఆ దెబ్బ తగలాలి, భక్తులకు కోపం రావాలి, ఆ మనోభావాలు దెబ్బతినాలి అని. సో దీన్ని ఎప్పటికప్పుడు టీటీడీ అధికారులు కానివ్వండి, పాలక మండలి కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి, మీడియా కానివ్వండి బయట పెట్టే ప్రయత్నం చేస్తుంది వీళ్ళ దుర్మార్గపు చర్యల్ని. అందులో ఇది కూడా ఒక భాగం. గతంలో మీకు గుర్తుంటే కొద్ది రోజుల క్రితం ఈ గోశాలకు సంబంధించి సహజంగా అందులో వయసు వచ్చో లేకపోతే అనారోగ్యం రీత్యా చనిపోయే గోవుల విషయంలో ఇదిగో పర్యవేక్షణ సరిగా లేదు,
పదుల కొద్దీ ఆవులు రోజు చనిపోతున్నాయని ఒక యాగి చేశారు. అది తప్పని తేలిపోయింది. క్యూ లైన్లలో మొట్టమొదటిసారి అసలు తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలోనే క్యూ లైన్లో తొక్కిసలాట జరగడము, భక్తులు 5-6 చనిపోవడం అందరూ బాధపడిన విషయమే. కానీ దాని వెనకాల తర్వాత దర్యాప్తు చేస్తే అందులో కూడా వీళ్ల కుట్రకోణం దాగుందనే విషయం బయటపడింది. అలాగే సాక్షాత్తు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడే బయటపెట్టిన విషయం, అప్పటికింకా దర్యాప్తు ప్రారంభం కాలేదు. నాలంటే 1-2 సందర్భాల్లో కూడా అన్నాం, దర్యాప్తు అయిన తర్వాత ముఖ్యమంత్రి స్థాయి ఆయన మాట్లాడితే బాగుంటుంది, ముందే మాట్లాడడం కరెక్ట్ కాదు కదా అని. బట్ ఆ తర్వాత దర్యాప్తు చేసిన తర్వాత కూడా ఆ కల్తీ నెయ్యి లేకపోతే ఇతర పదార్థాలు, లడ్డూ ప్రసాదం, ప్రతిష్టాత్మకమైన తిరుమల లడ్డూ ప్రసాదంలో ఎలా కలిపేశారు అంటే తిరుమలను అప్రతిష్ట పాలు చెయ్యాలనుకుంటోన్నది, దైవాన్ని అవమానించాలనుకుంటోన్నది ఎవరు? కరుణాకర్ రెడ్డి కాదా? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కాదా? ఎవరి హయాంలో తిరుమలలో అన్యమత ప్రచారం జరిగింది? ఎవరి హయాంలో హిందూ ధర్మానికి సంబంధించి, హిందూ మతానికి సంబంధించిన వాళ్ళు కాకుండా రిక్రూట్మెంట్లు జరిగాయి? తెలిసిన ఆ విషయాన్ని ఎవరు కప్పిపెట్టారు? ఎవరి హయాంలో శ్రీశైలంలో హిందువులు కాని వారిని ఉన్నతాధికారులుగా పెట్టారు, ప్రయత్నం చేశారు? అనేక ఆలయాల మీద దాడులు ఎప్పుడు జరిగాయి? రథాల దగ్ధం ఎవరి అధికారంలో ఉండగా జరిగింది? ట్రాజెక్టరీ చూసుకుంటే ఈ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా 1-2 150-200 దాడులు జరిగాయి ఆలయాల మీద, ధ్వంసాలు. ఎప్పుడో మనం అనుకునేవాళ్ళం కదా, మొఘలులు లేకపోతే వేరే వేరే ముస్లిం కింగ్స్ దాడులు చేశారు విగ్రహాలు. ఇప్పటికీ మీరు వెళ్తే కనుక ఆ విగ్రహాలు, ఒక చేయికి విగ్రహం ఉండదు, ఒక విగ్రహానికి తల ఉండదు, ఒక విగ్రహానికి కాళ్ళు నరికి, ఇట్లా రకరకాలుగా ఉంటాయి. అది వాళ్ళు చేసిన దాడుల్లో. మరి ఇప్పుడు మీకేమి పోయే కాలం వచ్చింది? మీరున్నప్పుడు కూడా ఇట్లాంటి దాడులే చేశారుగా. కానీ ఇప్పుడు ఏంటంటే అసలు అంటే నాకు అసలు ఐ వాంట్ టు ఇంటర్వ్యూ కరుణాకర్ రెడ్డి గారు, ఆయన దొరికితే అసలు ఏంటి ఆయన ప్రాబ్లము? వరుసగా తిరుమలని అప్రతిష్ట పాలు చేయాలని, సో దట్ అది ప్రభుత్వం మీద దాని మరక వెయ్యాలని ఏదో యాగి ఎందుకు చేయాలనుకుంటున్నాడు ఆయన? పైకి ఆయన నేను అసలు హిందూ ధర్మానికి పరిరక్షకుణ్ణి నేనే అని ఆయన మళ్ళీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్వశ్చన్ చేస్తాడు, ఆయన ముఖ్యమంత్రిని క్వశ్చన్ చేస్తాడు, ఆయన అసలు టీటీడీ చైర్మన్ క్వశ్చన్ చేస్తాడు. ఎవరి మీదన్నా వ్యక్తుల మీద కోపం ఉంటే, వ్యవస్థల మీద కోపం ఉంటే తీర్చుకునే పద్ధతి వయా భగవంతుడు లేదా వయా దేవుడి మీద తీర్చుకోవాలా? అసలు మీకు నిజంగానే పాపభీతో లేకపోతే నిజంగానే మీకు ఆ దైవం మీద ఒక నమ్మకం, విశ్వాసం ఉంటే ఇలాంటి కార్యక్రమాలు చేస్తారా? నిజంగానే ఒక పొరపాటు జరిగితే దాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్లి భక్తుల వరకు వెళ్లకుండా, వాళ్ళ మనోభావాలకు దెబ్బ తగలకుండా, వాళ్ళు బాధపడకుండా ఉండే ప్రయత్నం చేస్తారు ఎవరైనా. కానీ దాన్ని ఎలాగా పోర్ట్రే చేయాలి, ఎలా యాగి చేయాలి, వైసీపీ సోషల్ మీడియా అకౌంట్స్లో, హ్యాండిల్స్లో దాన్ని ఎట్లాగా మొత్తం పట్టించాలి, ఇదే కదా ప్రయత్నం. సరే, ఈ ప్రయత్నాన్ని ఎప్పటికప్పుడు టీటీడీ బోర్డు సభ్యులు కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి తిప్పికొడుతున్నారు. కానీ ఇలా ఎన్నాళ్ళు? ఒకటైపోయాక ఒకటి మీరు దేవుణ్ణి అడ్డు పెట్టుకుని చేసే దుర్మార్గాలు ఇంకా ఎన్నాళ్ళు? మొన్న గోవులు, అంతకుముందు ముందో వెనకాల క్యూ లైన్లు, అంతకుముందు కల్తీ ప్రసాదం, ఇప్పుడు విగ్రహం, రేపు ఇంకోటి, ఎల్లుండి ఇంకోటి. అంటే మీరు ప్రభుత్వాన్ని ఏమీ చేయలేక మీ కార్యక్రమాలన్నీ విఫలమవడంతో ఏదో రూపంలో దుర్మార్గపు ఆలోచనలు చేసి బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉంటే ఎంతకాలం ఊరుకోవాలి, ఎంతకాలం సహించాలి? మళ్ళీ ఈయనంటాడు మఠాధిపతులు, ఈ ధర్మ పరిరక్షకులు ఎక్కడ, వాళ్ళు ఏమైపోయారని. సో మాట్లాడదాం ఒక బ్రేక్ తర్వాత. అంటే ఈ కుట్రలకి ఇంకా ఫుల్ స్టాప్ లేదా అంటే, ఎక్కడో చంద్రగిరి రోడ్లో ఎక్కడో ఒక బ్యారికేడ్ మీద ఒక నాన్ వెజ్ హోటల్ అడ్వర్టైజ్మెంట్ ఉంటే అది తిరుమలలో ఉంది అని ప్రచారం, లేకపోతే భూములు కబ్జా చేసేస్తున్నారన్న ప్రచారం. అంటే ఆ తిరుమల చుట్టూ, తిరుమల తిరుపతి చుట్టూ రోజు వీళ్ళొక మీటింగ్ పెట్టుకుని ప్రభుత్వం మీద ఎలా బురద చల్లవచ్చు, టీటీడీ మీద ఎలా బురద చల్లవచ్చు అన్న కార్యక్రమం ఏమైనా పెట్టుకుంటున్నారా? ఒక పెద్ద ఇన్సిడెంట్ తీసుకొచ్చి అందరినీ డిస్టర్బ్ చేసేలాగా ఒక కార్యక్రమం చేస్తే దాని మీద 10-15 రోజులు చర్చ జరిగి ఎంతో కొంత అనుమానం ఉంటుంది కదా, అయ్యో నిజంగానే దైవానికి ఇలా అవమానం జరిగిందా,
అని. ఎందుకంటే సెన్సిటివ్ కదా. తిరుమల వెంకటేశ్వర స్వామి అంటే చాలామందికి ఒక ఎమోషన్. వాళ్ళు ఆ దేవుడి గురించి మాట్లాడుతూ కళ్ళలో నీళ్లు పెట్టుకునే భక్తులు కూడా నాకు తెలుసు, అక్కడికి వెళ్ళినప్పుడు కాదు మామూలుగానే. సో అలాంటి వాళ్ళు ఎక్కడొక్కడ కొంత ఒక అనుమానం రేకెత్తించాలనే ఒక ప్రయత్నమా? రాజకీయం చేయొచ్చు, రాజకీయం చేయొద్దని ఎవరూ అనలేదు, రాజకీయ పార్టీగా ఉన్నారు కాబట్టి. ఇప్పుడు నిన్న మండలిలో కూడా అక్కడికి వస్తున్నారు కాబట్టి సభ్యులు మాట్లాడుతూ ఇదే అంశం మీద, అంటే తిరుమల అంశం మీద అంతకుముందు తొక్కిసలాట, తోపులాట, ఇప్పుడు విగ్రహం తీసుకొచ్చి వాళ్ళు ఏదో ఇరుకుని పెట్టాలని ప్రయత్నం చేశారు కానీ వర్కౌట్ కాలేదు. ఆనం రామనారాయణ రెడ్డి ఆయన దేవాదాయ శాఖ మంత్రి గట్టిగానే సమాధానం చెప్పారు. అలాగే ఏదో ఒక అంశం మీద ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టాలంటే మీరు దైవాన్ని ఎందుకు వాడుకుంటున్నారు? అంటే మీరు బయటికి చెప్తున్న పాపభీతో లేకపోతే మనోభావాలు, భక్తుల మనోభావాలు, ఇదంతా నాటకం బూటకమా? మీకుండాలిగా ముందు దాన్ని ప్రొటెక్ట్ చేయాలి, పరిరక్షణ చేయాలి అనేది. రైట్. ఓవి రమణ గారు తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, శ్రీనివాసానంద సరస్వతి స్వామి ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షులు, భానుప్రకాష్ రెడ్డి గారు టీటీడీ బోర్డు సభ్యులు, బీజేపీ సీనియర్ నాయకులు. నమస్కారం అండి అందరికీ. రమణ గారు, రమణ గారు, ఇప్పుడు నేను చెప్పినట్టు ఇంట్రోలో మీరు వినే ఉంటారు. అంటే రాజకీయం చేయడానికి కలియుగ దైవం, ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తప్ప వైసీపీ నాయకులకు ఇంకొక, అంటే ఇది దీన్ని ఆయుధంగా తీసుకుంటే ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టచ్చు అని ఏమన్నా భావిస్తున్నారా వాళ్ళు? ప్రతి సందర్భంలో కూడా ఫెయిల్ అవుతూ వస్తున్నా ఇప్పుడు బ్రహ్మోత్సవాలు ముందు పెట్టుకుని అందరూ ఒక ఎమోషన్, ఆ భక్తిభావంలో ఉంటారు, ఒక ఉత్సవంలా చేసుకోవడానికి. సో కావాలని చేస్తున్నట్టే అనిపిస్తుంది అయితే నాకు. రమణ గారు. ఋషి గారు, స్వామి గారికి, భానుకి అందరికీ నమస్కారం. మీకు కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి దురదృష్టవశాత్తు ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలికి 9 సార్లు, 2 సార్లు, 1.5 సారి అధ్యక్షులుగాను, మిగతా సార్లు సభ్యులుగా ఉన్నారు. కానీ మీరన్న పాయింట్, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఎందుకు సెంట్రిక్ పాయింట్గా తీసుకుంటున్నారు, ఎందుకు దీన్ని పదే పదే దీన్ని తీసుకొస్తున్నారు అనేది. కరుణాకర్ రెడ్డి నైజం ఏంటంటే మొదటి నుంచే ఆయన ఒక మంచి మార్కెటింగ్ మేనేజర్. ఏది ఎక్కడ ఏ వస్తువును మార్కెట్ చేయాలనో ఆ వస్తువును మార్కెట్ చేస్తే ఆయనకి ఎట్లా మైలేజ్ వస్తుందో తెలిసిన వ్యక్తి. ఆయనకు భయము, భక్తి, దేవుడి పట్ల అవన్నీ ఏ కోశాన లేవు. కానీ కోశాన అవన్నీ పూర్తిగా సంపూర్ణంగా వ్యక్తి నేనే ఈ భారతదేశం పైన అని చెప్పే ప్రయత్నం ప్రతిసారి చేస్తుంటాడు ఆయన. పాలక మండలి ఆయన నేను పనిచేసిన సాయంత్రం మేమిద్దరం 2008లో మా పాలక మండలి టర్మ్ అయిపోయిన తర్వాత మాకు ఒక సన్మాన సభ చెప్పి 5 గంటలు అయిపోయిన తర్వాత 5:30కు ఆయన నామం తుడి చేసుకున్న వ్యక్తి. ఓకే. 5 గంటలకు సన్మాన సభ అయిపోతే 5:30కే ఆయన నామం తుడి చేసుకున్న వ్యక్తి. అంటే దాన్ని బట్టి ఆయన నటన ఏ స్థాయిలో ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. ఆ రోజు నుంచి తిరిగి పాలక మండలి ఆయన మళ్ళీ సభ్యుడిగా అయినంత వరకు కూడా ఏ పొద్దు నామం పెట్టినట్టు మీరు ఎవరైనా చూస్తుంటే చెప్పొచ్చు. కానీ ఆయన ఎట్లా ఏ విధంగా చేస్తారంటే, మనిషి అంటే ఏంటి, మానవ విలువలు అంటే ఏంటివి, మానవ విలువలు ఎలా ఉండాలి. నిన్న మాట్లాడుతున్నాడు ఆయన, రాముడికి రామదాసు ఎటువంటి వాడో గోవిందుడికి నేను గోవిందదాసు కాబోతున్నాను. నేను అంత గోవిందదాసు నీకు అంత ఒకవేళ మీకేమన్నా మీరు పరివర్తన వచ్చి మీరు స్వామి పట్ల అంకితం భావంతో అంత చిత్తశుద్ధి ఉండి నేను గోవిందదాసుకు మారిపోతున్నానంటే, అన్నమయ్యలాగా మీరు కలియుగ అన్నమయ్యలాగా తీసుకుని ఒక తాంబూరు తీసుకొని వీధి వాడ వెళ్ళి అన్నమయ్య కీర్తనలు పెట్టి స్వామి వైభవాన్ని గురించి, స్వామి ప్రాశస్త్యాన్ని గురించి, వెంకటేశ్వర స్వామి క్షేత్రాన్ని గురించి మీరు చెప్పాలి. కానీ ఒక రాయికి, ఒక శిల్పానికి, విగ్రహానికి కూడా తేడా తెలియని వ్యక్తి. ఒక రాయిని శిల్పంగా మలిచే ప్రాసెస్లో చాలా ఉంటాయి. అంటే ఎవరికైతే ఆ ఒక శిల్పం కావాలనుకుంటారో ఆ శిల్పానికి వాళ్ళకి కావాల్సినట్ల స్వామికి మనము స్వామి ఆయన ముఖస్సు
మార్చే విధంగా నవ్వు రావాలి, పెదాల సైజు రావాలి, ప్రతిదీ కూడా కొలతల ప్రకారం శిల్ప ప్రకారం తీసుకుంటూ వస్తేనే ఆ విగ్రహానికి సంపూర్ణత వస్తుంది. అలా విగ్రహానికి పూర్తిగా రాకుండా ఒక విగ్రహాన్ని తయారు చేయడానికి 10-15 విగ్రహాలు వేస్ట్ అవుతాయి. ఆ వేస్ట్ అయ్యేటట్టు వేలు పోతాయి, చేతులు పోతాయి, కొన్ని తలలు పోతాయి, రకరకాలు పోతాయి. ఎందుకంటే అవి షేప్కు రావు. వాళ్ళకి కావాల్సిన విధంగా ఆ విగ్రహానికి పూర్తిపూర్ణత వచ్చింది. ఆ విగ్రహాన్ని తెచ్చుకోవడం అది భగవంతుడు అనుగ్రహము, భగవంతుడు ఉంటేనే ఆ విగ్రహానికి కూడా సంపూర్ణత వస్తుంది. ఆ శిల్పం తయారైపోయిన తర్వాత తీసుకుని వచ్చిన తర్వాత గుడిలో ప్రతిష్ట చేసి సంప్రోక్షణ చేసి భూమి పూజ చేసి దానికి ప్రాసెస్ అంతా ఉంది. అవన్నీ చేసిన తర్వాత అది విగ్రహం అనబడుతుంది. అంతవరకు అది విగ్రహం అనబడదు, అది ఒక శిల్పం. ఆ శిల్పం అని కూడా ఎప్పుడు పూర్తి స్థాయిలో శిల్పం తయారైన తర్వాత దాన్ని శిల్పం అంటారు. కానీ అంతవరకు రాయికి శిల్పానికి మధ్యలో తయారవుతున్న వస్తువు. అలాగా విడిపోయిన భాగాలు ఎన్నో ఉన్నాయి. కాళ్ళు విడిపోయినవి ఉన్నాయి, చేతులు విడిపోయినవి ఉన్నాయి, తలలు ఉండిపోయినవి ఉన్నాయి. అలాగా అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళితే ఆ భాగాలన్నీ స్క్రాప్ కింద చాలా ఉన్నాయి, ఎత్తేసి అవన్నీ డెబ్రిస్ కింద పాడేసిన కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇది ఇవాళ 20 సంవత్సరాల క్రితం నేను ఆయన కూడా వెళ్ళి ఇన్స్పెక్షన్ చేశాం. మేము ఇద్దరం కలిసి పనిచేసినప్పుడే మేము కూడా వెళ్ళాం. అప్పుడు ఈ విగ్రహాలు, అప్పుడు ఉన్న విగ్రహాల్లో మేము అంత పర్టికులర్గా ఇదే విగ్రహం గుర్తులేదు, కానీ ఈ విగ్రహాలు కూడా కొన్ని పడి ఉన్నాయి. అలాంటి స్క్రాప్ కొన్ని వెంటనే తీసేసి ఎక్కడన్నా వేసేసేయండి. లేదా ఆ స్థలం మార్పిడి జరిగింది. ఆ స్థలం అక్కడ పడిన స్కల్ప్చర్ రిజిస్ట్రేషన్ ఇప్పుడు లేదు, అక్కడి నుంచి మార్చారు. ఇది ఇంతవరకు పొలంలో ఉన్నది, ఎక్కడో బుషుల్లో ఆ చెట్ల మధ్యలో ఎక్కడ ఉన్నది. ఇప్పుడు అవన్నీ క్లీన్ చేసి పార్కింగ్ చేయడంలో ఇది బయటకు వచ్చింది. బయటకు వచ్చి ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి ఫ్లోరింగ్ చేసేందులో అక్కడ పడింది అది. దాన్ని ఇప్పుడు ఆయన తీసుకొచ్చి దాన్ని నేను ఇక్కడ సాక్షాత్తు మహావిష్ణువు వైష్ణవ అవతారము విగ్రహం పడింది. అది విగ్రహం కాదు, విగ్రహం అక్కడ పడింది. దీన్ని ఒక అనాథ ఇక్కడ పడి ఉన్నాడు. తిరుపతి దేవస్థానం వాళ్ళు పట్టించుకోవడం లేదు, పాలక మండలికి పని చిత్తశుద్ధి లేదు, కైంకర్యాలు చేయాలంటే పాద నమస్కారం చేసి ఆయన ఒక టెంకాయ కొట్టి కర్పూర హారతి ఇచ్చి పూజ చేశాడు. బాగానే ఉంది. నిన్ననే సుప్రీంకోర్టులో ఇలాంటి ఒక పెద్ద మనిషి ఒక దాఖలు చేశాడు. రాకేష్ దలాల్ అనే ఒక వ్యక్తి, అయ్యా ఒక విగ్రహం మొఘల్ రాజులో ఖజురా అనే టెంపుల్లో విగ్రహం ఒకటి ముందుకు నరికేశారు మొఘళ్ళు. మీరు చెప్తారు కదా మొఘళ్ళ గురించి, ఇంతకుముందు మీ ఇంట్రడక్షన్ చెప్పారు కదా, అందుకని చెప్తున్నాను. మొఘల్లో విగ్రహం నరికేశారు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి డైరెక్షన్ ఇవ్వండి, విగ్రహాన్ని తీసుకొచ్చి మళ్ళీ అక్కడ పెట్టించమని చెప్పండి అంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గోగాయ్ గారు నిన్నలా మొన్న సాయంత్రం చెప్పే జడ్జిమెంట్, బాబు నువ్వు వైష్ణవుడివి, నువ్వు విగ్రహం, నువ్వు స్వామి పెట్ట చాలా అంకిత భావం నువ్వు అంటున్నావు కదా, అంతా నీకు మనోభావాలు దెబ్బతిను అంటే ఆ విగ్రహం మీ ఇంట్లో వెళ్ళి పెట్టుకొని పూజలు కైంకర్యాలు అన్నీ చేసుకోవచ్చు, నీకు ఆ పర్మిషన్ ఇస్తాను ఎత్తుకొని పెట్టుకున్నాడు. ఇప్పుడు నేను అదే చెప్పబోతున్నాను. అయ్యా కలియుగ గోవిందదాస్ గారు, మీరు వెళ్ళి ఆ విగ్రహాన్ని తీసుకొని మీ ఇంట్లో పెట్టి నిత్య కైంకర్యాలు చేసి స్వామికి అన్ని చేస్తే మీరు నిజమైన గోవిందదాస్ అవుతారు. పాయింట్ కూడా ఒకటి ఏంటంటే రమణ గారు, ఒకవేళ నిజంగానే ఆయన భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా దీన్ని చెయ్యాలంటే అసలు దీన్ని వీడియో తీసి యాగి కూడా చేయడు ఆయన. సో అక్కడే తేలిపోయింది కదా, రైట్. సో బాగా దగ్గరికి వచ్చే ముందు ఒకసారి స్వామీజీతో మాట్లాడదాం. సరస్వతి స్వామీజీ, స్వామి ఎట్లా చూస్తున్నారంటే వరుసగా ఇప్పుడు కాదు, ఇది విగ్రహం ఒక ఇన్సిడెంట్, అంతకుముందు క్యూ లైన్లు ఒక హడావుడి చేశారు, దాని తర్వాత భానుగారు లాంటి వాళ్ళు దాని మీద ఏం జరిగింది అని, అలాగే అధికారులు విజిలెన్స్ వీళ్ళంతా చేస్తే ఆ కుట్ర ఏంటో బయటపడింది. అలాగే అంతకుముందు ఈ కల్తీ వ్యవహారం, అలాగే గోవులు. అంటే ఏంటి ప్రతి ఇన్సిడెంట్ తీసుకుని మళ్ళీ చివరికి వచ్చినప్పటికీ ఏమంటారు, మఠాధిపతులు ఎక్కడ, పీఠాధిపతులు ఎక్కడ, హైందవ ధర్మానికి అన్యాయం జరిగిపోతుంది అని. సో నా పాయింట్ ఏంటంటే దీన్ని ఇలా వదిలిపెట్టేస్తే ఈరోజు ఒక ఇన్సిడెంట్, రేపు ఇంకో ఇన్సిడెంట్, రేపు ఇంకో ఇన్సిడెంట్, ఎలా దీన్ని టేకప్ చేయాలని అనుకుంటున్నారు? నమో వెంకటేశాయ. వెంకటేశ్వర సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటేశ్వర సమోదేవో నా భూతో నా భవిష్యతి. కలియుగ ప్రత్యక్ష దైవం, మరి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ప్రపంచ హిందువుల పుణ్యక్షేత్రం మన తిరుమల స్వామివారు. స్వామి ఈరోజు ప్యానెల్లో ఉండేటువంటి మన భావన గారికి, రమణ గారికి, మీకు మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నమస్తే. ఒక టీటీడీ గతంలో ఒక ప్రథమ సేవకులుగా పనిచేసేటటువంటి చైర్మన్లు ఎవరైతే ఉన్నారో వారు
స్వామివారి తాలూకా ఆ పదవి తర్వాత అయినా కొంతమంది గవర్నర్స్ని మనం చూస్తుంటాం, కొంతమంది జస్టిస్ని మనం చూస్తుంటాం. వారు తర్వాత కూడా ఆ స్థానానికి గౌరవప్రదమైనటువంటి విలువలను నేను ఎప్పుడు నిలబెట్టాలి. అలాగే కరుణాకర్ రెడ్డి గారు కూడా మేము దయచేసి వారిని కోరుతున్నాం, మీరు గతంలో చైర్మన్గా చేసి అందులో ప్రపంచ హిందువుల గుండె చప్పుడు మన తిరుమల వెంకటేశ్వర స్వామి. ప్రతి ఇంటికి కూడా తిరుమల వెంకటేశ్వర స్వామితో అనుసంధానం ఉంటుంది. ఇక ప్రపంచంలో ఇతర దైవాలకి ఎవరికీ లేనటువంటి ఆ అవకాశం. ప్రతి గుండె, ప్రతి హిందువు కూడా స్వామివారితో కనెక్టివిటీ అయి ఉంటారు. మీరు చైర్మన్గా ఉండి గతంలో చేసి ఉండి ఈరోజు స్వామి తాలూకా ప్రతిష్టా కార్యక్రమాన్ని పెంచండి. స్వామి తాలూకా భక్తులకి మనోభావాలను ఇంకా అభివృద్ధిపరచండి దయచేసి. మేము మన మీడియా ద్వారా మేము కోరుతున్నాం. అంటే ఆయన పైకి చెబుతోంది కూడా గతంలో కరుణాకర్ రెడ్డి గారు పైకి చెబుతోంది అదే, స్వామి నేను ఒక్కడే ఇప్పుడు కంకణం కట్టుకున్నాను కాపాడడానికి, టీటీడీ అప్రతిష్ట పాలు చేస్తోంది, టీటీడీ వదిలిపెట్టేసింది, ప్రభుత్వం వదిలిపెట్టేసిందని. కంటిన్యూస్గా గత ఏడాది ఈ 15-16 నెలలుగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏదో రకంగా అక్కడ ఒక యాగి చేయాలని కార్యక్రమం తీసుకున్నారు ఆయన. కాబట్టి మనం కోరేది ఏంటంటే చైర్మన్గా మీరు చేశారు, మాట మాటకి మీరు కొన్ని అంశాలని లేవనెత్తున్నారు. గతంలో మీరు చైర్మన్గా ఉండేటప్పుడు కళ్యాణమస్తు, లేకపోతే దళిత గోవిందం, కొన్ని కార్యక్రమాలు స్వాగతించదగ్గ కార్యక్రమాలు చేశారు. హిందువులు, స్వామీజీలు, మఠాధిపతులు ఎంతో ఆనందించారు. మీరు కొన్ని స్వామివారి తాలూకా ప్రతిష్టని ఇనుమడింపజేసే కార్యక్రమాలు గతంలో చేశారు. మేము దాన్ని స్వాగతిస్తున్నాం. కానీ మీరు అన్నీ మర్చిపోయి ఈరోజు ప్రతి చిన్న విషయాన్ని కూడా మీరు ఎలిగేషన్స్ చేసి ఎవరితో చర్చించకుండా, నిజంగా ఒకవేళ లోపం జరిగితే ఆ లోపాన్ని మీరు చెప్పేటట్టుగా మఠాధిపతులు కూర్చుని పెట్టండి. మాట్లాడితే మీరు మీడియా ముందు కూర్చొని మఠాధిపతులు ఏమయ్యారు, పీఠాధిపతులు ఏమయ్యారు అని చెప్పే కంటే ముందు పిలవండి మమ్మల్ని, మేము వస్తాం. గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాలు సరిదిద్దుకోండి. గత ప్రభుత్వంలో మీ ప్రభుత్వం ఉండేటప్పుడు మీరు అనేక లోటుపాట్లు జరిగాయి, దాన్ని సరిదిద్దుకోమని చెప్తున్నాం. మేము మీ మీద మాకేమి ద్వేషభావం లేదే. సాధు సంతులుగా, మఠాధిపతులుగా, పీఠాధిపతులుగా అందరూ బాగుండాలని కోరుకుంటాం. గతంలో మా దేవాలయం మీద దాడులు జరిగేటప్పుడు మీ ప్రభుత్వ పెద్దలు ఎవరైనా ఖండించారా? ఖండిస్తే సరే, మీరు మా జగన్మోహన్ రెడ్డి గారు చేశారో లేకపోతే కరుణాకర్ రెడ్డి చేశారని మేము అనలే. మీరు మీ ప్రభుత్వం హయాంలో జరిగేటప్పుడు దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వ పెద్దలుగా మీకు ఉంది కదా. ఒక ముఖ్యమంత్రిగా మీ మీద ఉంటుంది కదా, ఒక మంత్రులుగా మీ మీద ఉంటుంది కదా. కానీ ఒకసారి కరుణాకర్ రెడ్డి గారు దయచేసి మేము కోరుతున్నాం, ఆ రోజు కొడాల నాని గారు ఏం మాట్లాడారు, ఆ పేర్ల నాని గారు ఏం మాట్లాడారు, అలాగే మన మంత్రిగా ఉండేటువంటి రోజమ్మ గారు ఏం మాట్లాడారు. అప్పుడుండి ఆ విగ్రహానికి ఆంజనేయ స్వామి చెయ్యి విరిగిపోతే అది బొమ్మే కదా, విజయవాడ సింహాలు మాయమైపోతే ఏమైపోయింది, వెండే కదా, మేము కొని తెచ్చి పెట్టేస్తాం అండి. రథాలు కాలిపోతే చెక్కలే కదా, కర్రలే కదా కాలిపోయాయి, ఏముంది, 1 కోటి రూపాయల రథం చేస్తాం. ఏమిటి మాటలు గతంలో, అవి తలుచుకుంటేనే బాధగా ఉంది. కాబట్టి ఇన్ని తప్పులు జరిగాయి, ఆ తప్పులు సరిదిద్దుకోండి. ఆ తప్పులు సరిదిద్దండి. మంత్రులు ఇష్టానుసారంగా హిందువుల మనోభావాలను అస్సలు పట్టించుకోకుండా ఇష్టానుసారంగా మాట్లాడారు. దాన్ని మీరు సరిదిద్దుకోండి. ఒక హిందువులకు మళ్ళీ ఒక భరోసా ఇవ్వండి. ఆ తప్పులన్నీ కూడా మళ్ళీ జరగకుండా చూడండి. అంటే మళ్ళీ మీరు ప్రతి తిరుమల అంశాన్ని ఎవరితో మీరు చర్చించకుండా, అసలు కొన్ని ఆధారాలు కూడా లేనటువంటి పరిస్థితిలో మాటకి హిందువుల మనోభావాలని దయచేసి మేము కరుణాకర్ రెడ్డి గారిని కోరుతున్నాం. నిజంగా తప్పు జరిగితే పిలవండి, కూర్చుని పెట్టండి. మీడియా మీరు ఏదో చేసేస్తూ ఉంటే మీరు అంటే అందరినీ ఒకలాగే చూస్తారు కాబట్టి, కాషాయం కట్టుకున్న స్వామీజీ కాబట్టి, కరుణాకర్ రెడ్డిలో కూడా ఒక మంచితనాన్ని, వైసీపీ నాయకుల్లో ఒక మంచితనాన్ని వెతికే ప్రయత్నం చేసి మంచి మాటలు చెప్పారు. ఎస్, డెఫినెట్గా చెప్పాలి. కానీ వాళ్ళు ఉన్న ఆలోచన, వాళ్ళు చేసే కుట్ర కుతంత్రాల ఆ బుర్రలు అవన్నీ వేరే. బట్ లేనిపోని విషయాలు ప్రచారం చేస్తున్నందుకు, భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నందుకు భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఇప్పుడే కాదు, గతంలో కూడా 2-3 సందర్భాల్లో కేసులు నమోదు చేశారు. అందులో భానుప్రకాష్ రెడ్డి గారే
నాకు గుర్తు 2-3 సార్లు కంప్లైంట్లు చేసినట్టున్నారు. సో భానుప్రకాష్ రెడ్డి గారు, ఇది ఈ ట్రాజెక్టరీ ఆర్డర్ చూసుకుంటే ఎవ్రీ 2-3 మంత్స్కి ఒకసారి ఏదో ఒక వివాదం తీసుకొచ్చి దాని మీద 10-15 రోజులు చర్చ జరగాలి. అంటే దీని వెనకాల ఉన్న కాన్స్పిరసీ ఏంటి? అంటే జగన్మోహన్ రెడ్డి ఏమన్నా కరుణాకర్ రెడ్డికి టాస్క్ అప్ చెప్పాడా తిరుమలలో నువ్వు ఏదో ఒక రకంగా అప్రతిష్ట పాలు చేయని? రిషన్న, మీకు పైన పెద్దలు రమణన్నకి, స్వామి గారికి, శ్రీనివాసానంద స్వామి గారికి అందరికీ నమస్కారాలు. టార్గెట్ తిరుమలన, టార్గెట్ తిరుమల పేరుతో ఒక కుట్రలు జరుగుతున్నాయి. గత 6 నెలలుగా మీరు కానీ గమనించినట్టయితే, గతంలో కూడా కరుణాకర్ రెడ్డి గారు అధ్యక్షులుగా పనిచేశారు, ధర్మకర్తల మండలి సభ్యుడిగా పనిచేశారు. తిరుమలలో జరుగుతున్న వ్యవహారాలన్నీ వారికి తెలుసు. కానీ ఉద్దేశపూర్వకంగా అసత్య అబద్ధపు ప్రచారాలతో కోట్లాది మంది భక్తుల మనోభావాలు కించపరిచే విధంగా, బాధపడే విధంగా, గాయపడే విధంగా వారు మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడేదానికి వెనక కొన్ని దుష్ట శక్తులు అందరూ కలిసి, దాంట్లో ఈయన కూడా ఒకడు అభినవ అన్నమయ్య. ఇది ముందు రమణాన్ని చెప్పినట్టు, అది దేవుడి మీద భక్తి శ్రద్ధ ఉంటే ఒక తుంబురు ఎత్తుకొని తిరిగి చెప్పమని చెప్పండి, అన్నమయ్య ఏం చెప్పాడు అవన్నీ చెప్తే అందరూ సంతోషిస్తారు. అంతేగాని ఒక గోశాల నుంచి గోవిందుడి వరకు అన్ని అబద్ధాలే, ఒకటి కూడా నిజం లేదు. గోశాల ఏం జరిగింది? కరుణాకర్ రెడ్డి గారు, మీరు చైర్మన్ ఉన్నప్పుడు పురుగులు పడినటువంటి దానా, ఎక్స్పైర్ అయినటువంటి దానాని గోమాతలకు పెట్టారని చెప్పి విజిలెన్స్ రిపోర్ట్ లో లేదా? మీరు అధ్యక్షులు ఉన్నప్పుడు లేదా? మీరు చైర్మన్ ఉన్నప్పుడు కమిషన్లు తీసుకున్నారని చెప్పి రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలందరికీ తెలుసు. ఫస్ట్ టీటీడీ చరిత్రలో మొట్టమొదటి కమిషన్ల చైర్మన్ గా మిగిలిపోయింది మీరు కదా కరుణాకర్ రెడ్డి గారు. పరకామన్లో 100 కోట్ల రూపాయలు దొంగతనం జరిగితే దాన్ని చెట్టు కింద పంచాయతీ చేసినట్టు లోక్ అదాలత్ కాంప్రమైజ్ చేసి ఏ విధంగా మీరు డబ్బులు పంచుకున్నారు అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో పెద్దలు, భక్తులకు తెలియదు అనుకుంటున్నారు కరుణాకర్ రెడ్డి గారు? అంతెందుకయ్యా, మూల విరాట్ దగ్గర సాక్షాత్తు మూల విరాట్, కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి గర్భాలయంలో తిరుమలలో మూల విరాట్ దగ్గర ఉన్నటువంటి రాములు వారి వేలు తెగిపోతే అర్చక స్వాములు దాన్ని సంప్రోక్షణ చేసి బంగారు తొడుగు తొలగాలని చెప్పి చెప్తే, మీ కాలం మొత్తం దాదాపు 3.5 సంవత్సరం స్వామివారిని పట్టించుకోలేదు కదా మీరు రాములు వారిని. మీరే మాట్లాడేది హిందుత్వం గురించి, హిందూ ధర్మం గురించి, దైవత్వం గురించి, హిందూ ధర్మం మీద దాడిని ఉద్దేశపూర్వకంగా అక్కడ పవిత్రతను దెబ్బతీసినట్టు మీరే మాట్లాడేది చెప్పండి. నిన్న స్విమ్స్ లో 2 మెడికల్ షాపులు మీ హయాంలో, ఒకటి 20,000కి, ఒకటి 16,000కి, ఒకటి మీ సొంత టైపిస్టులకి ఇచ్చుకున్నారు. తొందర విజిలెన్స్, ఇది నేనేం ఊరికి మాట్లాడట్లేదు రిషన్న, ఆధారాలతో మాట్లాడుతున్నాం. ఆ 20,000 ఉన్నటువంటి మెడికల్ షాప్ లో మేము టెండర్ పిలిస్తే 34 లక్షలకి వేసాడన్నా, 34 lakhs ఒక నెలకి. అది కూడా ఎవరు వేశారు తెలుసా? ఆ 20,000కి మెయింటైన్ చేస్తుంటే ఈ వైసీపీ బినామీనే వేశాడు. మళ్ళా ఇంకో షాప్ 23 లక్షలకి వేశాడు. ఏందన్నా ఇది? ఎంత అన్యాయం అంటే, స్వామివారికి నెలకి 60 లక్షలంటే చూస్తూ చూస్తూ కోట్ల రూపాయలు దోచుకున్నారు కదయ్యా. మీరే మాట్లాడేది ఈ రోజు మా ఇండియా కూటమి మీద చంద్రబాబు నాయుడు గారు వచ్చి చూడాలి, పవన్ స్వామి వచ్చి చూడాలి, మిగతా వాళ్ళు మౌనంగా ఉన్నారు, మఠాధిపతులు రావాలి, పీఠాధిపతులు రావాలి. ఎందుకు రావాలయ్యా? మీరు అబద్ధాలు అసత్యాలు చెప్తుంటే మీరు జైలుకి పోయే రోజులు దగ్గరలో ఉన్నాయి. మేము అందుకనే మొన్న ధర్మకర్తల మండలిలో మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానాలపై అసత్య అబద్ధపు ప్రచారాలు ఎవరు చేసినా సరే, XYZ ఏ స్థాయి వ్యక్తి చేసినా సరే వాళ్ళ మీద ఇమీడియట్ క్రిమినల్ కేసు నమోదు చేయండి. ఎవరిని స్పేర్ చేయాల్సిన అవసరం లేదు. వీరికి ధైర్యము దమ్ము ఉంటే క్రిస్టియన్ మెషినరీస్ లో జరిగే అన్యాయాల మీద, వర్క్ బోర్డ్ లో జరుగుతుంటే అన్యాయాల మీద ఏ రోజైనా మాట్లాడావా కరుణాకర్ రెడ్డి గారు? నువ్వు ఏ రోజైనా మాట్లాడావో? ఒక్క మాట మాట్లాడావో చెప్పు. అదే అంటున్నా, ఎందుకు అంటే ఇప్పుడు కరుణాకర్ రెడ్డికి మిషన్ తిరుమల, మీరన్నట్టు టార్గెట్ తిరుమల చెప్పారా? ఇప్పుడు పైకి అన్ని మాట్లాడే మనిషి ఎక్కడో అక్కడ లోపల కొంచెం అన్నా ఉంటే వేరే వాళ్ళతో, మనుషులతో రాజకీయం చేయొచ్చు, దేవుడితో రాజకీయమా? అన్నా, పాత చొప్పు ఇవ్వండి నల్లరాయిని కొడతా, పాత చొప్పు ఇవ్వండి వెంకటేశ్వర స్వామిని కొడతా అన్నట్టు వ్యక్తి కరుణాకర్ రెడ్డి గారు. రమణని అడిగి చెప్తారు, తిరుపతిలో ఉన్నట్టు రమణని, తిరుపతిలో అందరికీ తెలుసు. నాస్తికుడు ఆయన. భగవంతుడు అంటే భక్తి లేదు, భగవంతుడు అంటే భయం లేదు. ఆయన మాట్లాడేది చెప్పండి. వీరు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వర్ణించినట్టుంది. వీరు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వర్ణించినట్టుంటుంది. అందుకని మా చైర్మన్ గారు మేము మాట్లాడుకున్నాం, ఇంక మీట ఇలాంటి వారు మాట్లాడితే మనం రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, వీరి మీద చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. వారికి కావాల్సింది అది యాక్షన్, రియాక్షన్. వారు ఏదైనా మాట్లాడతారు, మనం కౌంటర్ ఇస్తాం. దాంట్లో పత్రికల హెడ్లైన్స్ మీరు చెప్పినట్టు 10 రోజులు ఆయన నడుస్తాడు. సో ఆయన టీవీలో కనపడాలా, పేపర్లో కనపడాలా అనే ఉద్దేశమే తప్ప భగవంతుణ్ణి రాజకీయాల్లోకి లాగుతున్నామని చెప్పి ఇంకిత జ్ఞానం కూడా లేకుండా కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మంచిది కాదు కరుణాకర్ రెడ్డి గారు. తప్పులుంటే చెప్పండి, సరిదిద్దుకుంటాం. మళ్ళీ చెప్తున్నాం, తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులుగా
మేమన్నా టీటీడీలో తప్పులుంటే చెప్పండి, సరిదిద్దుకుంటాం. కానీ తప్పుడు లేకుండా తప్పుడు మాటలు మాట్లాడద్దండి. ఇప్పుడు కేసు ఫైల్ అయిన తర్వాత కూడా నిన్న అభినయ్ అనుకుంటా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు, ఇదిగో కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ అక్రమాలు అన్ని బయట పెడుతున్నందుకు, వాళ్ళ ఇది బయట పెడుతున్నందుకు తప్పుడు కేసులు పెడతారా, మేము ఇంకా దీని మీద పోరాడతాం అంటే ఏంటి, ఇంకా ఇలాంటివి బయట పెడతాం, ఇంకా తీసుకొస్తామని. సార్ మీరన్నట్టు నిజంగా పొరపాట్లు జరిగితే, నిజంగా తప్పులు జరిగితే ఎస్ వెల్కమ్. కానీ ఇవన్నీ లేనిపోనివి చిత్రీకరణలు. ఇప్పుడు నిజంగానే భానుగారి విగ్రహం అక్కడ ఉందనుకుందాం కాసేపు, ఆయనంత పెద్ద భక్తుడైతే ఒక వెహికల్ తీసుకొచ్చి, ఒక టిప్పర్ తీసుకొచ్చి దాని మీద ఎక్కించుకుని, ఇందాక రమణ గారు చెప్పినట్టు, నేను ఇంటర్వ్యూలో చెప్పినట్టు, ప్రతిష్ఠ అయితేనే విగ్రహం అంటారు. సో ఆ శిల్పాన్ని తీసుకెళ్లి ఆయనే గుడి కట్టించి అందులో పెట్టి పూజలు చేయొచ్చు, దానికి ఒక పూర్తి రూపం ఇచ్చి, నిజంగా ఆయనకు భక్తుండి కాపాడాలనుకుంటే. మీకు దీని వెనక లెజెండ్ అర్థం కావట్లేదు. మా ధర్మకర్తల మండలి సమావేశం మొన్న జరిగింది. ఆ రోజు ఉదయం నేను కనపడింది ఆ విగ్రహం. ఆ రోజు రాత్రి పోయి ఏం చేశారేమో, మందు బాటళ్ళు, బిర్యానీ పొట్లాలు, ఎవరు చేశారో ఎందుకు చేశారో భక్తులందరికీ తెలుసు. దాన్ని చూపించి అపచారం జరిపింది, ఘోర అపచారం జరిపింది. ధర్మకర్తల మండలి అధ్యక్షులు, ధర్మకర్తల మండలి సభ్యులు రాజీనామా చేయాలి, ముఖ్యమంత్రి స్పందించాలి. ఏం స్పందించాలయ్యా? మీరు చేసే ప్రతి దానికి నేను స్పందించాలా? చెప్పండి, మీరు చేసే ప్రతి దానికి మేము స్పందించాలా? ఉద్దేశపూర్వకంగా మీరు చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా, గాయపడే విధంగా, బాధపడే విధంగా చేస్తున్నారు. నేను ఆ రోజు ఏం చెప్పానంటే, బోర్డు మీటింగ్ రోజు ఇది చేశాడు ఆయన. ఇప్పుడు పోలీసులు 41 నోటీస్ ఇస్తే ఏం చేయాలన్నా, చట్టాన్ని గౌరవించే వ్యక్తి అయితే నేను వస్తాను, మీకు ఉన్నటువంటి అనుమానాలు తీరుస్తానని చెప్పి చేయాలా? లేదు, నాకు 23 తేదీ వరకు సమయం లేదంట ఆయనకి. అంటే 24 అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు మొదలవుతున్నాయి. 24 ముఖ్యమంత్రి గారు పట్టు వస్త్రాలు ఇచ్చేదానికి తిరుమలకు వస్తున్నారు, తిరుపతికి వస్తున్నారు. ఒక రోజు ముందు ఈ నోటీసు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేదానికి వస్తూ అలజడి సృష్టించాలి. ఏదో అయిపోతుంది, నేను ధర్మం గురించి మాట్లాడుతుంటే వీళ్ళు ప్రభుత్వం నన్ను ఇరకాటను పెట్టిందని చెప్పి మొత్తం ఒక డ్రామా ప్రోగ్రామ్. ఈ డ్రామాలు చాలు కరుణాకర్ రెడ్డి గారు. మేమైతే అనుమతించే ప్రసక్తే లేదు, బ్రహ్మోత్సవాల ముందు అనుమతించే ప్రసక్తే లేదు. నిన్న మా పోలీస్ యంత్రాంగం తిరిగి నోటీసులు సర్వ్ చేసింది వారికి. కాబట్టి చట్టరీత్యా, చట్ట పరిధిలో మీరు కానీ నడుచుకుంటే గౌరవం ఉంటుంది. లేకపోతే మీరు ఏదో చెప్పారు నిన్న, ఇంకో వీడియో ఒకసారి ఉంటే చూపించండి అన్న. నిన్న ఎక్కడో చూసాను ఒక వీడియో, నేను హనుమంతుడు లాంటి వాడిని నా తోక అడ్డిచ్చారు, నేను మొత్తం కాల్ చేస్తాను. ఎందుకు కలుస్తావే, దేనికి వీడియో దాదాపు 10 నిమిషాలు ఎంతో ఉంది అది మొత్తం. అది ఉంటే ప్రజలకు చూపించండి అన్న దయచేసి. ఏందన్నా హనుమంతుడితో పోల్చుకుంటావయ్యా నువ్వు? నీ తోక కాలిస్తే మొత్తం కాల్ చేస్తావు అంటే ఏమి తిరుమల కాల్చాలనుకున్న దురుద్దేశం మిమ్మల్ని ఆయన అంటే ఇప్పుడు తిరుమలలో తాటాకు చెప్పులకు భయపడే ప్రసక్తే లేదు కరుణాకర్ రెడ్డి గారు. ఈ తాటాకు చెప్పులకు భయపడే ప్రసక్తే లేదు. గత 25 సంవత్సరాలుగా కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ చైర్మన్ ఉన్నప్పుడు గానీ, తుడా చైర్మన్ ఉన్నప్పుడు గానీ, వారు టీటీడీలో చేసిన అన్ని అవినీతి అక్రమాల మీద పోరాటం చేసిన వ్యక్తులు. రమణన్న గాని, నేను గాని, స్వామీజీ మన శ్రీనివాసానంద స్వామి గాని, అందరూ మఠాధిపతులు, పీఠాధిపతులు అందరూ గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పులాన్ని ఎత్తి చూపినటువంటి వ్యక్తులే మేము. ఇంకోటి కూడా చెప్తున్నారు రిషన్న, నేను కూడా టీటీడీలో జరిగినటువంటి అన్యాయాల మీద రమణన్న కూడా మాట్లాడే వ్యక్తులే మేము కూడా. కానీ ఆధారాలతో మాట్లాడాము. ఇప్పుడు కూడా మీరు కానీ రమణ గారు కానీ వెల్కమ్ చేసింది ఏంటి? నేను రమణ గారు ప్రెస్ మీట్ లో చెప్పింది, ఏదైనా ఉంటే గనక నిజంగానే ఎక్కడైనా పొరపాటు జరిగితే, ఇప్పుడు అంత పెద్ద వ్యవస్థలో రోజు లక్షలాది మంది వచ్చే వ్యవస్థలో, నెలకి కోట్ల మంది వచ్చే వ్యవస్థలో ఎక్కడైనా చిన్న లోపాలు ఉంటే దాన్ని చెప్పొచ్చు, ఒక కన్స్ట్రక్టివ్గా మీ దృష్టికి తీసుకురావచ్చు, దేవస్థానం బోర్డు దృష్టికి, దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు. కానీ మీరు అన్నట్టు ఇంటెన్షన్ అది కాదు కదా, ఇట్స్ ఇల్ ఇంటెన్షన్. మాల్ ఇంటెన్షన్ ఉన్నప్పుడు ఎట్లా తీసుకొస్తారు అవి? అందుకనే కదా టార్గెట్ తిరుమల అన్నాము. టార్గెట్ తిరుమలతో వైసీపీ పనిచేస్తుంది. ఆ పనులు మేము సాగనిచ్చే ప్రసక్తే లేదు. రాబో రోజుల్లో ప్రజలే మిమ్మల్ని తరుముకునే రోజులు దగ్గరలో ఉంది వైసీపీ పార్టీని. వైసీపీలో ఇట్లా మాట్లాడుతున్న నాయకులు ఎవరైనా సరే. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కొత్త బోర్డు, ఇదంతా పాలనా కమిటీ సభ్యులు వచ్చిన తర్వాత ఎప్పటికెప్పుడు ఒక విజిలెన్స్, మానిటరింగ్, ఏవో అడపదడప చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే ఉండొచ్చు తప్ప ఈ అన్యమత ప్రచారాలు లాంటివి, లేకపోతే ఏమన్నా ఎవరన్నా చిన్న ప్రయత్నం చేసినా వెంటనే బయటకు వస్తుంది. అక్కడ గతంలో కావాలని చేయించిన సందర్భాలు కూడా ఉన్నాయి, మనం మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు ఒక కుట్ర ప్రకారం ప్లాన్ చేసుకుని, ఏదో మనం జాబ్ క్యాలెండర్ ఇచ్చినట్టుగా ప్రతి నెలకో, 15 రోజులకో, 2 నెలలకో ఏదో ఒక ఇష్యూని తీసుకొస్తూ ఉన్నప్పుడు, దీనికి ఒక పర్మనెంట్గా ఒక ప్రపోజల్ ఏముంది గవర్నమెంట్ దగ్గర ఇలాంటి వాటిని అరికట్టడానికి? విజయ్ గారు, ప్రపోజల్కు వచ్చే ముందు మీరు ఇంతవరకు మాట్లాడిన విషయాలపైన నేను మాట్లాడతాను. షూర్. ఆయన
పాలక మండలి గత ప్రభుత్వంలో చేసినప్పుడు కల్తీ నెయ్యి వాడిన దానివల్ల కొన్ని లక్షల మంది కల్తీ నెయ్యితో ప్రసాదాలు తీసుకున్నమాట వస్తుంది. అది ఈవాళ్ళకి కూడా ఆయన ఒప్పుకోడు, అది కల్తీ నెయ్యి కాదు అని ఈవాళ్ళకి కూడా ఆయన చెప్పడు. ఇన్ని మాట్లాడతాడు కదా ఆయన. చివరికి అయోధ్య గుడి ఓపెనింగ్ రోజు కూడా 1,00,000 లడ్డు ఇక్కడి నుంచి తీసుకెళ్ళాం. ఆ లడ్డు వైభవం, లడ్డు ప్రాశస్త్యత ప్రపంచవ్యాప్తంగా ఎంత అద్భుతంగా ఉంటుందో మనకందరికీ తెలుసు. మనం లడ్డు ఇచ్చిన వాళ్ళు కూడా చెప్పులు వేసి లడ్డు తీసుకొని కళ్ళకు అద్దుకొని తినే అటువంటి ప్రాశస్త్యత, అటువంటి వైభవం కలిగిన ప్రసాదం ఏదైనా ఉంది ఈ ప్రపంచంలో అంటే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం. అటువంటి లడ్డు ప్రసాదంలో కూడా కల్తీ నెయ్యి ఏ జంతువుదో అది తర్వాత విషయం. కల్తీ నెయ్యి వాడానని చెప్పి దాని గురించి ఈ వాళ్ళకి కూడా మాట్లాడు, మేము కల్తీ నెయ్యి వాడలేదని చెప్పి. ఎందుకు? వాళ్ళు చేశారు కాబట్టి. కల్తీ నెయ్యి వాడి లడ్డు ప్రసాదాలు ఇచ్చి అన్న ప్రసాదాలు తయారు చేయడానికి దిట్టం ఉంటుంది. దిట్టం ప్రకారం ఆ దిట్టం శాస్త్రోక్తంగా ఎప్పుడో తయారు చేసిన దిట్టం, ఆ దిట్టం ప్రకారం అట్లాగా వస్తుంది. దిట్టం ప్రకారం ప్రసాదాలు, ఆ అన్న ప్రసాదాలను కూడా మార్చిన గనులు వీళ్ళండి. అన్న ప్రసాదాలు కూడా మార్చి అన్నప్రసాదం నాణ్యత కోల్పోయి అన్నప్రసాదాలు తీసుకున్న తర్వాత ఆ అన్నప్రసాదం తిన్నా నేనే సాక్షాత్ నాకే ఎప్పుడు కూడా అన్నప్రసాదం తిరుగుతా వామిటింగ్ చేసుకున్న సందర్భం లేనే లేదు. నేను వామిటింగ్ చేసుకున్నాను. అన్నప్రసాదం తీసుకొని కిందకి దారిన కొండ నుంచి దిగేటప్పుడు నేను వామిటింగ్ చేసుకున్నాను. అంటే ఇది ఎందుకు చెప్తున్నాను ఇవ్వాలంటే చెప్పాల్సిన విషయం కాదు, కానీ వీళ్ళు చేసినట్టు ఇటువంటి చేసిన దుర్మార్గ పనులు చేసి భక్తుల మనోభావాలతో ఈ పొద్దు వెంకటేశ్వర స్వామిని ఎట్లయితే దేవస్థానానికి ఒక పాయింట్గా సెంట్రిక్ పాయింట్గా తీసుకొని మాట్లాడుతున్నారు, భక్తుల మనోభావాలు కూడా ఇది ఒక ఆట వస్తువుగా దేవస్థానం తీసుకొచ్చి మాట్లాడుతారు. సో అంటే అధికారంలో ఉన్నప్పుడు ఆయన చైర్మన్ గా ఉన్నప్పుడు లేకపోతే ఇంకొకటి చైర్మన్ గా ఉన్నప్పుడు వాంటెడ్ గా ఇంటెన్షనల్ గా చేసిన కార్యక్రమాలు ఇవన్నీ అంటే పొరపాట్లు కాదు, అదేనా మీరు చెప్పదలుచుకుంది? అదే ఇప్పుడు నెయ్యి ఎటువంటి నెయ్యి వాడాలి? మనకు దేవస్థానంగా తిరుమలకు ఆవు నెయ్యే కావాలి. మనం తయారు చేసే అన్నప్రసాదాలకు కానీ లడ్డు కానీ ఆవు నెయ్యే కావాలి. ఆవు నెయ్యి ఈ దేశంలో 2-3 చోట్లే తయారవుతుంది. మనకు కావాల్సిన ఆవు నెయ్యి కావాల్సిన చోట ఎక్కడైతే ప్రొక్యూర్మెంట్ తీసుకోవాలనో అక్కడ తీసుకోకుండా టెండర్ కండిషన్స్ మార్చి నీకు కావాల్సిన వాళ్ళకి చోటా మోటా కంపెనీలకి అంతా తీసుకొచ్చి పెట్టి వారి దగ్గర బటర్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకొని దాన్ని కల్తీ చేసి కలర్ యాడ్ చేసి అది మనకి పంపిస్తే ఆ లడ్డు కల్తీ అయిపోయి ప్రసాదం నాణ్యత కోల్పోయి ఎంతమంది కోట్ల మంది భక్తులు ఆ ప్రసాదం తీసుకొని చివరికండి మీ ఒక టీవీలో ఒక ఆమెకు ప్రసాదం పెడితే నేను తీసుకోండి ప్రసాదం ఎంత ప్రాసెస్ ఎంత గొప్పగా ఉన్న ప్రసాదం ఏ స్థాయికి తీసుకొచ్చారు? ప్రసాదం అంటే భయపడుతున్నాం ఎందుకంటే ఇద్దరితో కూడా మాట్లాడదాం. దీనికి ఏంటి చర్యలు ఏంటి అనేది ఒక 30 సెకండ్స్ చెప్తే వీళ్ళతో మాట్లాడదాం. చర్యలు అంటే ఇప్పుడు ఇస్లామిక్ కంట్రీస్లో అయితే వాళ్ళు మతాచారాల పైన మాట్లాడితే వాళ్ళకు గొంతు తీసేస్తారు, కాళ్ళు నరికేస్తారు. అవన్నీ ఇస్లామిక్ కంట్రీస్లో వాళ్ళకు చాలా స్ట్రిక్ట్ ఉన్నాయి. మళ్ళీ మన సెక్యులర్ కంట్రీ, ఇక్కడ అన్ని మతాలు అన్ని రకాల జాతులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి ఎందుకంటే చట్టంలో అటువంటి చేయడానికి మనకు లేదు. దేవస్థానము ఆయనకి ఏంటంటే ఏం కేసులు పెడతారు? ఇప్పుడు ఆయన ఎంత బరి తెగించి మాట్లాడుతున్నా అంటే కేసు పెడతారు, బెయిలబుల్ కేసులు కావాలంటే 3 రోజులు జైలు ఉంటాను, మళ్ళీ వస్తాను, మళ్ళీ మాట్లాడుతాను. ఇప్పుడు ఒక పర్వటెడ్ మనిషికి పని కట్టుకొని నేను చేయాలని చెప్పంటే ఇప్పుడు ఒక ఎగ్ బిర్యానీ తిన్నాడనండి, ఎగ్ బిర్యానీ తినే సంగతి ఎన్నికేట్లు తెలుస్తుంది? కొండపైన అంతమంది అన్ని లక్షల మంది అన్ని వేల మంది అక్కడ అంతా ఉంటే ఎగ్ బిర్యానీ తెలిసిన చోట ఈయనకే తెలుస్తుంది, ఈయనే వీడియో తీస్తాడు. ఎవడో అక్కడ వచ్చి నమాజ్ చేసినాడని చెప్పి ఈయనకే తెలుస్తుంది, ఈయనే వీడియో చేస్తాడు. ఎవడో బ్రాండ్ బాటిల్ ఊపినాడిన సంగతి ఈయనకే తెలుస్తుంది, ఈయనే చేస్తాడు. పని కట్టుకునేటువంటి పనికిమాలు పని చేసేవాళ్ళని వాళ్ళు ఏ విధంగా నియంత్రించాలి? వాళ్ళు వాళ్ళని తీసుకోవాలి సెంట్రల్ రాజమండ్రి మెంటల్ హాస్పిటల్ తీసుకొచ్చి వేయాల్సిన తప్పనిచ్చి అంతకంటే వేరే మార్గం లేదు. స్వామి ఎట్లా బయట నుంచి మాట్లాడి ఎన్ని కేసులు పెడితే పెట్టుకోండి. సో దట్ స్వామి కేసులలో ఉపయోగం లేదనుకుంటా అని మాట్లాడినప్పుడు శ్రీనివాసానంద సార్ స్వామి ఎట్లా నియంత్రించడం ఎలా? మరి ఇప్పుడు ఎవరో ఒకళ్ళు నేను బురద చల్లుతూ ఉంటా మీరు కడుక్కోండి అంటే ఎలా కుదురుతుంది? అది ఋషి గారు చాలా తప్పండి. గత 6 నెలలుగా మేము మఠాధిపతులు పీఠాధిపతులు అందరూ గమనిస్తున్నాం. ఖచ్చితంగా వారు మాట్లాడే మాటల్లో వాస్తవాలు ఉంటే మాత్రం మేమే భాను సోదరులు కానీ మేము ఎవరు తప్పు చేసినా గత 10 ఏళ్ళ నుండి మేము అందరం పోరాడుతున్నాం, ఖచ్చితంగా మాట్లాడతాం. కానీ
మఠాధిపతులు రారు, పీఠాధిపతులు రారు అంటే మీరు అనేక సందర్భాల్లో నిరాధారమైన ఆరోపణలు చేస్తే ఎలా మాట్లాడతాం, ఎలా వస్తాం? మీరు దయచేసి మేము వారి మీద మాకు చాలా ప్రేమతో చెప్తున్నాం, హిందువుల్ని మభ్యపెట్టొద్దు, హిందూ ధర్మానికి ఇలాంటి మచ్చలాంటి మీరు మాట్లాడొద్దు. మీరు ఒక స్థాయిలో ఉన్నారు, ఒక చైర్మన్గా చేశారు, దాని హుందాతనాన్ని నిలబెట్టుకోవాలి. ఈరోజు మన తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి ఒక గొప్ప అద్భుతమైనటువంటి కోట్లాది మంది మనోభావాలతో కూడుకున్నటువంటి వ్యవస్థ. ఈరోజు మీరు దయచేసి మాట్లాడాలనుకుంటే మీరు టెంపుల్ సిటీ మీద మాట్లాడండి. ఈరోజు భారతదేశంలో ఒక అయోధ్య, ఒక మధుర, ఒక బృందావనం, లేకపోతే మన అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అటువంటి పుణ్యక్షేత్రాలుగా టెంపుల్ సిటీగా ప్రకటించమనండి. మీరు దానికోసం మాట్లాడండి, మేము అందరం మద్దతు ఇస్తాం. ఈరోజు తిరుమల తిరుపతి టీటీడీ అంటే తిరుపతి కూడా పుణ్యక్షేత్రమే కదా. గోవిందరాజ స్వామి వారు, వరదరాజ స్వామి వారు, తిరుచానూరు పద్మావతమ్మ వారు, అలాగే కపిలేశ్వర స్వామి వారు, అగస్తేశ్వర స్వామి వారు, అలాగే శ్రీకృష్ణదేవరాయలు పురాతనమైన రాముల వారు, ఇంత సాక్షాత్తు రామానుజాచార్యుల వారు నిర్మాణం చేసినటువంటి గాలిగోపురం గోవిందరాజ స్వామి వారిది ఇంతటి పుణ్యక్షేత్రం కదా. మీరు ఆ పుణ్యక్షేత్రంగా ప్రకటించండి, దానికోసం మీరు మాట్లాడండి, దానికోసం మీరు ఫైట్ చేయండి. ఖచ్చితంగా మఠాధిపతులు అందరూ ఉంటారు. మీరు ఎవరిని సంప్రదించకుండా ఏ మఠాధిపతి చిత్రమైన పీఠాలు ఉన్నాయి, ఏదైనా చిన్న విషయం వస్తే మీరు ఏదో దాన్ని రకరకాలుగా మాట్లాడి హిందువుల మనోభావాలు దయచేసి పదే పదే మీరు కించపరచడం, పదే పదే బాధపడడం అనేది మేము చాలా బాధపడుతున్నాం. దయచేసి మీరు మానుకోవాలి. కొనసాగితే మీరందరూ ఏమన్నా ప్రోగ్రామ్ తీసుకుంటారా? పీఠాధిపతులు కానీ మీలాంటి స్వామీజీలు మీరందరూ ఏమన్నా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా ఋషి గారు, ఖచ్చితంగా మేము వారి కోరుతున్నాం. మీరు దయచేసి దేవుణ్ణి దేవుడిగా చూడండి, దైవాన్ని దైవంగా మీరు భావించి మీరు అందులో ఉండండి తప్ప దీన్ని ఈ విధంగా రాజకీయ కోణంలో ప్రతిదీ చేసి రేపు బ్రహ్మోత్సవాలు ముందుంటుండగా దేవుడి కోసం చర్చించుకోవాలి, భగవంతుడి కోసం హృదయపూర్వకంగా ఆలోచించుకోవాలి, దైవానికి స్వాగతం పలకాలి. ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది బ్రహ్మోత్సవాల కోసం. ఇటువంటి సందర్భంలో ఇటువంటి సున్నితమైన అంశాలని, నిరాధారమైన ఆరోపణలు చేసి మీరు చైర్మన్గా ఉండేటప్పుడు కూడా ఆ విగ్రహాలు ఉండే పరిస్థితులు ఉన్నవి. అవన్నీ విడిచిపెట్టి మీరు సమస్యని కూడా పక్కతో పట్టించేసి మీరు ఇలా ఇప్పుడు స్వామీజీ ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టుగా వారు దుర్మార్గులం అనుకున్న వాళ్ళు కూడా మంచి ఏదో ఒకటి వెలికి తీయాలనే ప్రయత్నం చేస్తారు, ఎందుకంటే వాళ్ళు తీసుకున్న ధర్మం అలాంటిది కాబట్టి. బట్ సో అవతల జరుగుతుంది వేరే కాబట్టి దీనికి ఏంటి యాక్షన్ ప్లాన్ భాను గారు? ఖచ్చితంగా ఒక్క నిమిషం భాను గారు మేమైతే నిర్ణయం తీసుకోవడం జరిగింది. చట్టరీత్యా చట్ట పరిధిలో తిరుమల తిరుపతి దేవస్థానాలపై ఎవరైనా సరే అసత్య అబద్ధపు ప్రచారాలు, ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే ఖచ్చితంగా వారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. వీళ్ళు ఏందో స్వతంత్ర పోరాటంలో యోధుడు మరిగా నా మీద ఎన్ని కేసులైనా పెట్టుకోండి, నేను జైలుకి పోదానికి సిద్ధం అని చెప్పి ప్రగల్భాలు పలకద్దండి, భగవంతుడితో ఆడుకోవద్దండి. ప్రజలే తరిమే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. చూద్దాం మళ్ళీ వ్యవహారాలు కానీ చేస్తే ఖచ్చితంగా ఇలాగే ఉంటుంది. కేసు ఎలా టర్న్ అవుతుంది, మళ్ళీ ఆయన ఇంకా దేంతో మళ్ళీ ముందుకు వస్తాడా, అప్పుడు ఏంటి బోర్డు నిర్ణయం ఏంటి, ప్రభుత్వ నిర్ణయం ఏంటో మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ భాను గారు. స్వామీజీ నమస్కారం. థ్యాంక్ యూ రావణ్ గారు. ఇది వాళ్ళ చర్చ.